మాకు మీరు ప్రాజెక్ట్లో కనిపించిన నేమ్స్ చూస్తుంటే ప్రేమణి గారు కావచ్చు, ప్రకాష్ రాజ్ గారు, మురళీ శర్మ గారు, వీళ్ళందరినీ చూస్తుంటే రాధిక గారు, వీళ్ళని ఒక మంచి కథతో మాత్రమే ఆబ్లిగేట్ చేయగలం. ఇక నో అదర్ అంటే వాళ్ళని ఏమి వాళ్ళని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయలేము కదా. సో అక్కడే మీరు సగం పాస్ అయిపోయారు. బికాస్ అంటే ఎలాంటి పీపుల్ ఈ స్క్రిప్ట్లో కనిపిస్తున్నారు అనేది వాల్యూ యాడెడ్ కదా. ప్రకాష్ రాజ్ గారు ఎవ్రీ పోస్ట్లో కనిపిస్తున్నారు, అంటే ఒక్కసారి షాడోలో కనిపిస్తున్నారు. అండ్ క్యారెక్టర్ ప్రొజెక్టెడ్ కదా. సో ఏమి సర్వ్ చేశారు? ఐ రియలీ ఏంటంటే నేను షూటింగ్ ఆల్సో నేను ప్రకాష్ రాజ్ గారితో ఒక చిన్న జోక్ చెప్పాను, సార్ మేము లవ్ చేసి నేను ఫ్రేమ్ పెడుతున్నాను సార్ అని. బికాజ్ సినిమాలు అయితే ఐ ట్రైడ్ అ వెరీ డిఫరెంట్ మేకింగ్ స్టైల్. బికాజ్ దెర్ ఇస్ అ షార్ట్ ఇన్ ద ఫిల్మ్ 7 minutes అది ఒకటి ఉంది. దర్ ఇస్ 7 minute 42 seconds సింగిల్ షాట్. సో ఇన్ ద కోర్ట్ రూమ్ సో 7 minutes 42 seconds చేశాను. దానికి వచ్చేసి మీరు యాక్టర్స్ దొరకలేదంటే అది చేసి చాలా కష్టం. బికాజ్ వాళ్ళు రిహర్సల్ చేయాలి, అది కరెక్ట్గా రావాలి. అండ్ దేర్ వర్ 6 artists ఇన్ దట్ పర్టికులర్ సీన్. ప్రకాష్ రాజ్ గారు, రావు రమేష్ గారు, సప్తగిరి గారు, రాధికా మ్యామ్, శ్రీకాంత్ అయ్యర్ గారు, ప్లస్ జూనియర్ ఆర్టిస్ట్. సో అందరినీ కలిసేసి ఒక సీన్ చేయాలంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద విషయం. అండ్ ఇఫ్ దే వర్ నాట్ గుడ్ ఆర్టిస్ట్ అండ్ దే డింట్ రిహర్స్ అండ్ డూ ఇట్, ఐ కుడ్ నాట్ హ్యావ్ పుట్ ఇట్. అండ్ వీళ్ళది వచ్చేసి నేను ఒక చిన్న షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక కళ్ళతో ఒక షార్ట్ ఉంటుంది. సో ఐ వాజ్ వెరీ పర్టికులర్ దట్ ఐ వాంటెడ్ దట్ ఐ షాట్. ఎందుకంటే ఐ ట్రైడ్ మేకింగ్ ఇన్ అ లిటిల్ డిఫరెంట్ వే. కొంచెం ఎంత అంటే కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకొని కొంచెం డిఫరెంట్గా చూపిస్తాం ఒక ఎమోషన్. బికాస్ జనరలీ ఐస్ స్పీక్ అ లాట్. ఎగ్జాక్ట్లీ. తో ఐస్తోనే కన్వే చేయొచ్చు అంటే ఐ థింక్ పీపుల్ కెన్ ఆల్సో ఫిగర్ అవుట్ కి వాట్ ఎమోషన్ గోయింగ్ త్రూ, వాట్ ఎమోషన్ దట్ పర్టిక్యులర్ క్యారెక్టర్ ఇస్ గోయింగ్ త్రూ. సో చాలా బాగా. సో అదే నేను చెప్తుంది ఏంటంటే షీ వాజ్ సో వెల్ ప్రిపేర్డ్. నాకు ఇది కావాలి. దెన్ షీ ఆల్సో ఎక్స్ప్లెయిన్ సార్ నాకు ఇలాంటి లైక్ షీ సెడ్ ది ఐ షాట్ సార్ నేను ఇలాంటి ఫలానా ఇలాంటిది షూట్ చేస్తున్నాను, ఇది నా మైండ్లో ఉంది. అండ్ ఆల్సో వెన్ షీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ద థింగ్ వెన్ వీఆర్ అబౌట్ టు లైక్ ప్రీ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు షీ కెప్ట్ గివింగ్ మీ అప్డేట్స్. ఇది నేను ఇలా ప్లాన్ చేస్తున్నాను, ఇది మేము ప్లాన్ చేస్తున్నాను, నీ స్టోరీ నేను ఇలా ప్లాన్ చేస్తున్నాను. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ యూఆర్ ఆల్సో ప్రిపేర్డ్ దట్ వెన్ యూ కమ్ టు ద నెక్స్ట్ డే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఈ సెట్లో ఏంటి. అండ్ the story is different when you come onto the set, you see the set and then you say okay ఇది. and the plus point ఏంటంటే ఇప్పుడు మనం ఈ ఒక్క సైడ్ సెట్కి ఒక్క సైడ్లో షూట్ చేస్తే ఇంకో సైడ్ ఇస్ ఆల్రెడీ రెడీ ఫర్ ద నెక్స్ట్ సీన్. లైటింగ్ ఇది అది అన్నీ రెడీ. సో యూ డోంట్ వేస్ట్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇన్